అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి విజయసాయిరెడ్డి గారు, వీసారెడ్డి ప్రతిపక్షం లేని పార్టీ, ఓడిపోయిన ఎమ్మెల్యే, రాజీనామా చేసిన ఎమ్మెల్యే, ఆ పార్టీకే పూర్తిగా రాజీనామా చేసేసాడు. మరి విజయసాయిరెడ్డి గారు, మీరు ఎక్కడ ఓడిపోయారంటే, మీకు ఎక్కడ పొరపాటు జరిగిందంటే చెప్తాను వినండి. మరి అన్నపూర్ణమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని రాజధాని లేకుండా చేశారు. 3 రాజధానులను ముచ్చటపెట్టి ముక్కలు చేశారు. మరి రౌడీయిజం చేశారు. ప్రతిపక్షం నాయకుల్ని అడ్డమైన వాళ్ళతో తిట్టించారు. పోలీస్ శాఖను వన్ సైడ్ చేశారు. రాజకీయ నాయకుడిని 53 రోజులలో జైల్లో పెట్టారు. రాజకీయ పండితుడిని 53 రోజులు జైల్లో పెట్టారు. మరి కబ్జాలు బాగా చేశారు. అమరావతి వాసుల్ని రథయాత్ర చేస్తే అడుగడుగున అడ్డుపడ్డారు. మరి ఈ జరిగిపోయిన 5 సంవత్సరాలు కబ్జాలతో, కుళ్ళుతో, కుతంత్రంతో, ఒక రాసలీలలతో మీరు రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దోసుకున్న నాయకులు, నేరాలు, ఘోరాలు ఇంకా చాలా కూడా ఉన్నాయి. అలా చేశారు మీరు రాష్ట్రాన్ని, రాష్ట్ర పరిపాలనని. ఊరక మాట్లాడుతూ ప్రెస్ మీట్లు పెట్టుకొని ఉంటారు. అలా చేయబట్టే మీకు ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది. ఈరోజు మీరు ఓడిపోయినందు బాధతో, అదేగినా గెలిచి ఉంటే, మీరు అధికారంలో ఉంటే ఈ విధంగా మీరు రాజీనామా కూడా చేసేవాళ్ళు మాత్రం కాదు. సవాళ్ళ మీద సవాళ్ళు విసురుకుంటూ రాసలీల చేస్తూ ఒకళ్ళని కాకపోతే ఇంకొకళ్ళైనా మేము వెంటబడి, వేటాడి, ప్రేమించి, లవ్ చేస్తూ పెళ్లి చేసుకుంటాం. మాకు వయసు అయిపోయిన ఇబ్బంది ఏం లేదు. మాదంతా రాసలీల పార్టీ, రాసలీల మాదిరిగా అధికారంలో ఉన్నాము అని ఈ విధంగా అడ్డగోలుగా చేస్తూ ఉన్న ప్రభుత్వ పాలకులు 5 సంవత్సరాల్లో ఒక్కసారి చెప్పండి మన రాష్ట్రాన్ని పరిస్థితి గురించి. అందుకేగా మీకు ఓటు వేయకుండా ఒక 40% ఓటు షేర్ ఉందని మీరు విర్రవీగాడు మీ జగన్మోహన్ రెడ్డి గారు. ఏమైనా అంటే నా వెంట్రుకు కూడా పీకలేరు అని అంటారు. మరి మీ వెంట్రుకలు మీరు పీక్కుంటూ కూర్చుంటే రాష్ట్ర పరిస్థితి ఏమిటి, రాష్ట్ర అభివృద్ధి ఏమిటి? రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తే ఎట్లా? మీరు పథకాలు పేర్లు చెప్పి జనాన్ని పిచ్చివాళ్ళని చేస్తూ, వెర్రివాళ్ళని చేస్తూ మాకు ఓట్లు వేయలేదు, మేము అధికారంలోకి రావాలి అంటే మీకు పథకాల పేర్లతో చెప్పుకొని వాళ్ళకు డబ్బులు వేస్తే అది అభివృద్ధి ఎలా అవుతుంది? మనకు రాష్ట్ర రాజధాని లేకుండా ఒకసారి చెప్పండి. మనకు రాష్ట్రం రాజధాని ఉండాలా లేదా? రాష్ట్ర రాజధాని లేకుండా 3 ముక్కలు చేసి ముచ్చటగా పెట్టారు రాష్ట్రాన్ని దోసుకుంటూ. 100,000 కోట్లు పెట్టి విశాఖపట్నం ప్యాలెస్లు కట్టారు. అలా చేయబట్టే మన రాష్ట్రాన్ని దోసుకుంటూ రాష్ట్ర ప్రజలు తిరగబడి ఓటుతో గుణపాఠం చెప్పారు మీకు. మీరు, మీ పాలకులు, మీ నాయకుడు ఏంటంటే అక్కా చెల్లెమ్మలకు బటన్ నొక్కాము, మేము పథకాలు ఇచ్చాము. ఆ పథకాలు ఎవరు అడిగారు? ఎవరు అడగలేదు. మీకై మీరు పథకాల పేర్లు పెట్టి రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళని చేసి, అప్పులు పాలు చేసి తీసుకొచ్చి పంచారే కానీ వాళ్ళేం అడగలేదు. రాష్ట్రం ఏంటంటే అభివృద్ధి కావాలి, నిరుద్యోగులకు జాబులు కావాలి, ధరలు తగ్గాలి, ప్రతి ఒక్కటి కూడా విపరీతంగా మోసం చేసిన వాళ్ళు మీరు. మరి వారం రోజులలో సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, చేశారా? రాజధాని 3 ముక్కలు చేశారు, దాన్ని పట్టించుకోకుండా పక్కన పెట్టేశారు. 3 రాజధానులు ముచ్చటతోనే పోయారు మీరు. మరి ఉద్యోగులకు జీపీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు దొబ్బేశారు, పథకాలకు మళ్లించారు. వాళ్ళకు సరెండర్ లీవ్లు ఏం లేకుండా చేశారు. ఇలాంటివి చాలా కూడా ఉన్నాయి. అలా చేయబట్టే మీరు 30 సంవత్సరాలు మేము అధికారం ఉంటామని 5 సంవత్సరాలకే పోయారు. మీకేమి అగ్రిమెంటే ఖరారేం రాసేయలేదు రాష్ట్ర ప్రజలు. జనాలు ఓట్లు వేస్తే మీకు వచ్చిన వాళ్ళు 30-40 సంవత్సరాలు ఎలా ఉంటారు, ఏ విధంగా ఉంటారు? జనాలు ఓట్లు వేసినాక అధికారంలోకి వస్తేనే కదా. ఒకసారి తెలుసుకోండి.
అని తెలియజేస్తూ, అలా చేయబట్టే మన పరిస్థితి రాష్ట్రం ఇలా మూడు ముక్కలు చేస్తూ ప్రతి ఒక్కళ్ళను అడ్డగోలుగా బెదిరించుకుంటూ దాడులు దౌర్జన్యాలు చేయబట్టి మీరు ఓడిపోయింది. మా రాష్ట్రానికి 11 మందిని ఎమ్మెల్యేలు ఇచ్చారు. 175 వస్తామన్నారు. 7 తీసేసి 11 చేసి మిమ్మల్ని బయటికి ప్రతిపక్షం లేకుండా కూడా చేశారు. అదేవిధంగా ప్రతిపక్షం అన్నా మీరు అలివయ్యే వాళ్ళు మాత్రం కాదు. మిమ్మల్ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము అని అన్నారు. మీరు అసెంబ్లీ గేటు దగ్గరికి వెళ్ళారు, వెనక్కి వెళ్ళిపోయారు. మీరే అసెంబ్లీ గేటు కూడా తొక్కకుండా అసెంబ్లీకి వెళ్లకుండా ఈ 11 నియోజకవర్గాల్లో కూడా జనాలు ఓట్లు వేసిన వాళ్ళు కనిపించకుండా పోయారు. రోజా గారు అన్నట్టు అసెంబ్లీ గేటు కూడా తొక్కనీయం పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని, మీకు అంత లేదు. కనీసం వార్డు నెంబర్కు గెలవలేవు, ఒక ఎంపీటీసీగా గెలవలేవు, ఎంపీపీకి గెలవలేవు. నేను కనీసం అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము అని అన్నారు. ఆఖరికి తొక్కకుండా పోయింది ఎవరు? ఒకసారి చెప్పండి. మీరే కదా. ఇటువంటి డైలాగుల మీద డైలాగులు విదులుతూ ఉండబట్టే ఇలాంటి పరిస్థితి వచ్చింది మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, పార్టీకి. ఒక్కసారి తెలుసుకుని మా రాష్ట్ర పరిస్థితి గురించి, రాష్ట్రంలో మనం ఏం చేశామో, ఎలా చేశామా, అక్కా చెల్లెమ్మలు ఎలా గెలిపిస్తారు, ఏ విధంగా గెలిపిస్తారు, మనం డబ్బు చూపిస్తే డబ్బుకు ఎవరు లొంగరు. మీరు పంచారు, వాళ్ళు ఇచ్చారు, తీసుకున్నారు. మీరు ఈ పథకాల పేరున ఇచ్చారు కాబట్టి వాళ్ళు తీసుకున్నారు. మీరు పథకాల పేరు కూడా పెట్టకుంటే, వాళ్ళకి ఇవ్వకుంటే వాళ్ళు అడగరు కదా, వాళ్ళు తీసుకోరు కదా. ఏది ఏమైనా అభివృద్ధి అనేది కావాలి. అభివృద్ధి లేకుండా ఎవరు ఉండరు. ప్రతి రాష్ట్రంలో కూడా అభివృద్ధి ఉండాలి అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ ఓడిపోయారంటే వాళ్ళు మార్పు కోరుకున్నారు. మార్పు కావాలి, ఇంకొకసారి మార్పు రావాలి అనేది ఇప్పుడు మన తెలంగాణలో కూడా మార్పు కోరుకోబట్టేగా కాంగ్రెస్ వచ్చింది. మార్పు కావాలనే ప్రజలు కోరుకున్నారు. ఈసారి కాకపోయినా ఇంకొకసారి అయినా వేటాడి వెంటబడి సాధించుకోగలిగితే ప్రభుత్వం, పార్టీ వస్తుంది. మరి అదేవిధంగా మన చంద్రశేఖరరావు గారు సార్ బీఆర్ఎస్ పార్టీ అధినేత మరి ఢిల్లీలో ఎందుకు పోటీ చేయలేకపోయారు? ఏం పనికి చేయలేదు? అక్కడ కూడా పోటీ చేయవచ్చు కదా. కేంద్రం పార్టీ కదా. కేంద్రంలో ఉన్నప్పుడు కేంద్రంలో కూడా పార్టీ ఎమ్మెల్యేలకు నిలబెట్టి గెలిపించుకోవాలి కదా. అది సంగతి. ఏది ఏమైనా ఇప్పుడు కాకపోయినా ఇంకొకసారికైనా అధికారంలోకి వస్తుంది. మంచి చేసిన వాళ్ళకు చెడు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. చెడు చేసిన వాళ్ళకు మంచి జరుగుతూనే ఉంటుంది. ప్రజలు అనేది ఒక పార్టీ కాకపోతే ఇంకొక పార్టీ గెలిపించుకుంటారు. ఒకే పార్టీ కావాలంటే ఎప్పటికీ రాదు, ఆశపడదు. ఆశకు ఏదైనా హద్దు అనేది ఉండాలి అని తెలియజేస్తూ, ఎవరేమైనా కానీ మార్పు కోరుకుంటారు. 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు చూసిన తర్వాత ఇదే పార్టీ ఎందుకబ్బా, మళ్ళీ కొత్త పార్టీ, మళ్ళీ ఇంకొకటి చూస్తాము అనేది ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ప్రియాంక గాంధీ కూడా చెప్పారు కదా, జనాలు మార్పు కోరుకున్నారు. అదేవిధంగా మళ్ళీ మన పార్టీ రావాలి కాంగ్రెస్ అనేది అనుకొని జనాలకు అండగా నిలబడండి, జనాలకు సహాయం చెయ్యండి. ఇప్పుడు కాకపోయినా ఇంకోసారి అయినా వస్తుంది. జనాలు ఒక్కసారి చూడాలనే కదా అని నిరూపించుకోవాల్సిందిగా, ఈరోజు ఓడిపోయాము, మన పార్టీ రాలేదు ఢిల్లీలో అని బాధపడవలసిన అవసరం లేదు. సంతోషపడాలి. జనాలు మార్పు కోరుకున్నారు కాబట్టి కోరుకున్నారు. వాళ్ళ ప్రభుత్వం కూడా ఏమేమి హామీలు ఇచ్చారో, ఎలా ఇచ్చారో అవన్నీ నెరవేర్చాలి కదా. వాళ్ళు చెప్పిన హామీలు ఎక్కడే నెరవేర్చలేదు. మాటలు చెప్పడమే కానీ చేతులతో పనులు ఎక్కడా కూడా చేయలేదు. అదేవిధంగా ఎవరు అన్నారంటే తెలంగాణలో కూడా మరి బీజేపీకి 8 స్థానాలు ఎందుకు ఇచ్చారు, ఎక్కడ వచ్చింది పొరపాటు, ఏ విధంగా వచ్చింది అనేది కొద్దిగా
మీరు వేచి చూడండి, ఎక్కడ పొరపాటు జరిగింది, ఎలా వచ్చింది, 8 చోట్ల అనేది వేసి చూసుకోవాల్సిందిగా. అదేవిధంగా ఢిల్లీలో వచ్చిందంటే ఏవో కొన్ని లోపాలు ఉంటాయి ఈ పార్టీలో కూడా చేయలేనివి. ఎప్పుడు ఇదే పార్టీ ఎందుకు చూడాలి, ఇంకొక పార్టీ కూడా చూద్దాం కదా అనేది. కొన్ని చోట్ల కూడా బీజేపీ కూడా చేయలేదంట హామీలు. ఇప్పుడు కొత్తగా వచ్చింది అంటే ఆయన అధికారం ఉన్నాడు కాబట్టి ఇంకొకసారి చూద్దామన్న ఓటు వేసి ఉంటారు రాష్ట్ర ప్రజలు వాళ్ళు. ఇప్పుడు ఉచితం అంటే ఎవరు కూడా కోరుకోవటం లేదు. అధికారం ఉంది కాబట్టి అధికారం నాయకులు ఏదో మబ్బబెట్టి మోసం చేసి ఏదో వాళ్ళ మాటలతోనూ మోసం చేసి వేయించుకొని అధికారంలోకి వస్తున్నారు. అంతేగాని ఈ పార్టీ రాలేదు, ప్రభుత్వం రాలేదని బాధపడవలసిన అవసరం లేదు. ఈసారి కాకపోతే ఇంకొకసారి నేను వస్తుంది. జనాలకు మంచిగా ఉండాలి, మంచి మాటలు చెప్పుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది అని తెలియజేస్తూ, ఓట్ షేర్ కూడా బాగానే పడింది పార్టీకి అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.